అన్నం తిన్నావా? నా బతుకు పాడుగాను. ఈ ఎంటికలు చేయబట్టి నన్ను ఎవరన్నొకలు మా చెల్లమ్మకు పెళ్లి చూపులాయనే. అన్న నా కోపం చెప్పియకు. బ్రహ్మముడి సీరియల్ పెట్టు. ఈ సీరియల్ పిచ్చేందే ముసలోళ్ళ తీరు. ఊకే సీరియల్ పెట్టు నా తలకాయ తింటాను. ఈ సీరియల్ పెట్టి ఏం పెట్టా? క్రికెట్ చూడాలి. అన్న నువ్వు సీరియల్ పెడతావా పెట్టవా? లేకపోతే నేను టీవీ బంద్ చేస్తా. నేను పెట్టినే నువ్వేం చేసుకుంటా చేసుకోపో. నేను క్రికెట్ చూస్తా. నేను టీవీ బంద్ చేస్తా. నువ్వు ఓడియేగా చూసా. అరే ఏంద్రా ఈ లొల్లి? ఇంట్లో ఏదో 10 మంది ఉన్నట్టు. చూడమ్మా నన్ను క్రికెట్ కూడా నిత్తలేదు. నన్ను సీరియల్ చూడనిత్తలేడమ్మా. ఇంకా సీరియల్ చూస్తావా? ఇంత దొడ్డు షిప్పురు జుట్టు పెట్టుకొని. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఇంత దొడ్డు షిప్పురు జుట్టు పెట్టుకొని సీరియల్ చూసుకుంటుంటానవా? ఆ జుట్టు ఏంది, ఆ టీషర్ట్ ఏంది, ఆ షార్ట్ ఏంది, మొగరాయుడు వేషం వేసుకొని ఇక నన్ను ఆడపిల్ల డ్రెస్లు వేసుకుంటూ తెలియదా? పోయి మంచి డ్రెస్ వేసుకోపో. అమ్మా నీ మంచి డ్రెస్ వేసుకొని ఏం చేయాలి? ఇదే మంచిగా ఉంది. ఇది మంచిగానే ఉంటది. ఎందుకుండది? ఈ కాలపు ఆడపిల్లలే ఇట్లా తయారయ్యారు. బొత్తిగా పద్ధతి పాడు లేకుండా ఏమైనా ఓ టీషర్ట్ తలగేసుకున్నాడు, ఓ పాయింట్ తలగేసుకున్నాడు, లేదంటే షార్ట్ వేసుకున్నాడు ఉండు. వెనుకట పిల్లలైతే మంచిగా ఫుల్ జాకెట్లు వేసుకొని లంగాలు వేసుకొని ఎంత మంచిగా నిండుగా కనబడేది. ఇప్పుడు ఏమైనా వీటికి అలవాటు పడి ఇవే మంచిగా ఉన్నాయి మమ్మీ అంటున్నావా? నడు మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ కాపో. అయ్యో పిచ్చమ్మా, నేను ఇప్పుడు ఈవిడ ఎంత అందంగా ఉన్నాడో మళ్ళా నాకు కొత్త డ్రెస్ అయితే నేను ఇంకెంత అందంగా ఉంటా. నాకు దిష్టిరా కదా. నీకేంటే నువ్వు మంచిగా అందంగానే బంగారు బొమ్మ తీరే ఉన్నావు గాని మంచి డ్రెస్ వేసుకొని ఇంకా మంచిగా రెడీగా. ఎందుకంటే వాళ్ళు అత్తాన్రు. అరే నువ్వు కూడా రెడీగా పోతుందరగా. అత్తారంటున్నావు? వాళ్ళెవలే? మన మావయ్యల్లా కాదే నాని. ఎవరొస్తారంటే పెళ్ళోళ్ళొత్తారే. ఈ రోజు నీకు పెళ్లి చూపులు. అందుకే నువ్వు మంచిగా అందంగా రెడీగా అని చెప్తున్నా. ఏంది మమ్మీ చెల్లెకి పెళ్లి చూపులా? అవునరా, చెల్లెకి పెళ్లి చూపులు. అవునా అమ్మ? చెల్లె నువ్వు మంచిగా అత్తగారింటికి పోతావు. నీతో నల్లు ఉండదు ఏముండదు. మంచిగా నీ ఒక్కరే టీవీ చూసుకోవచ్చు. సంబరపడ్డది మాసాలు గాని నువ్వు పోయి ఒక థమ్స్అప్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టు. అరే నువ్వు పోయి తొందర రెడీగా పోనానా. సరే మమ్మీ. మా చెల్లమ్మకు పెళ్లి చూపులాయనే. మా చెల్లి ఒక్కరే టీవీ చూడాయనే. చాలా సంబరం గాని పో నువ్వు షాప్ కి. నేను రెడీ చేస్తా పోవే. చుట్టూ చూడు, కొంచెం కూడా ఆడపిల్ల తత్వమే లేదు నీ దగ్గర. పోను అంతా జ్వానంలాగా తయారైతాను. మా బంగారు తల్లికిగా పెళ్లి చూపులురా. నిన్ను అందంగా రెడీ చేస్తా. అయ్యో సిగ్గు బాగానే అవుతుంది. రెడీ చేస్తా. 15 minutes later. మంచి ఉన్నవరా చిన్ని. అవునా మంచిగా ఉన్నానా? అందరూ బంగారు మంచిగా ఉన్నావు. నాదిష్టే తగిలేలా ఉంది. నా బతుకు పాడుగాను. ఈ ఎంటికలు చేయబట్టి నన్ను ఎవరన్నొకలు మా చెల్లమ్మకు పెళ్లి చూపులాయనే. అరే అన్న నీకు ఇలా పెళ్లి చూపులురా. అవునా తమ్ముడు? ఇక నాకు పెళ్లి చూపులా? నాకు పెళ్లి చూపులు. అరే నాకు పెళ్లి చూపులా నీకు వాళ్ళు చెప్పిరా? అరే అన్న ఎవరంటే మన అత్తమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. డైరెక్ట్ ఆ పెళ్లి కూతురల్లా ఇంటికి పోమన్నది. అత్తమ్మకేదో పనుందట, అందుకే రానన్నది. అవునారా? పోరాపా తొందరగా పిల్ల చూద్దాం. పెళ్లి చూపులకి ఎట్లా పోతారో నీకు తెలియదా? ఎట్లా పోదావరా? నా బండి ఉంది. నా బండి దుర్రను పోదాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఎట్లా పోదావరా? నా బండి ఉంది. నా బండి దుర్రను పోదాం. అరే అన్నగా బండి మీద పోవడా? నేను గుర్రం మీద పోవడం అనుకుంటానా. గీ నైట్ పాయింట్ ఉన్నా గీ టీషర్ట్ తోనే పెళ్లి చూపులకు వస్తావా? నడు పోయి స్నానం చేసి మంచి బట్టలు వేసుకో. అరే తమ్ముడు పిల్లని చూస్తాందుకు కొత్త బట్టలు ఎందుకురా? నువ్వు నడన్నా. నువ్వు ఇంకెంకటి కాలంలో ఉన్నావు.
మళ్ళెట్రా ఇగో ముఖం కడుక్కో సంతూర్ సబ్బుతోని ముఖం మిలమిల మెరవాలే మెరవాలే ఇగో కడుక్కో సబ్బు పెట్టుకో మిలమిల మెరవాలే అమ్మాయి నిన్ను చూసిందంటే ఇక దెబ్బకే పెళ్లి చేసుకుంటా అనాలే ఓవర్ యాక్షన్ చేయకరా మెరవాలి నువ్వు అయితే రెండు సబ్బు అయిపోరా మస్తు పెడతా తలదల బోల లెక్క గ్రీన్ సబ్బు ఎందుకన్నా పైసలు వేస్ట్ ఇదే 4 సార్లు పెట్టు తొందరగా అడుగు ఎండ అవుతుంది మళ్ళా అయిపోయింది పా వాళ్ళు తొందర రమ్మన్నారాట అయిపోయింది నడు కొత్త బట్టలు వేసుకున్నావు ఇంకెంతసేపు అన్నా అయిపోయింది తమ్ముడే చూసుకుంటా పోడే ఏంది మళ్ళా పౌడర్ వేసుకోను మిలమిల ఆడాలి కదా అయిపోయింది పా ఆగన్నా ఇగో నాలాగా కళ్ళద్దాలు పెట్టుకోవాలి ఓకే సూపర్ అన్న ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు అయినావు చిట్టి బాయ్ మళ్ళా సౌండ్ వచ్చే పైన కత్తా పోదాం తొందరగా అవును గాని మనకు పిల్లలు ఇల్లు ఎట్లా దొరకాలి మరి ఇక అత్తమ్మ ఫోన్ చేసి లొకేషన్ పెట్టుకున్న తొందర పోదాందా ఫోన్ ఉంటది ఎక్కువ ఇల్లు తాళం వేసి ఉన్నది ఎవరు అంటున్నారుగా ఎవరు వస్తలేరు కదా అవో అన్న పిల్లవాడు రాని చెప్పు తమ్ముడు ఏంటిది అన్నా మాకు ఒక అడ్రస్ చెప్పవా మేము వాళ్ళని లొకేషన్ పెట్టమంటే వాళ్ళు పెట్టిరు గాని ఈ లొకేషన్ పాడుబడా మీ ఊరంతా తిప్పించింది మమ్మల్ని చెరువులలోకి వెళ్ళి వావులలోకి వెళ్ళి కూడా వచ్చినాం మేము పేరుందా మరి వాళ్ళది చెప్పు ఉంది చెప్పు తమ్ముడు ఏం పేరు చిటికలో చెప్తా మా ఊర్లో నాకు తెలియని వాళ్ళే లేరు ఏం పేరంటే పత్తెం రజిత అగో ఇల్లేంది మా అమ్మ పేరు అడుగుతారు పెళ్లి చూపులకు వచ్చేది ఇల్లే కావచ్చు పెళ్లి చూపులకు వచ్చేది మీరేనా ఆగో మేం పెళ్లి చూపులోకి వచ్చేది నీకెట్లా చేస్తాముడు బావా మీరు వచ్చేది మా ఇంటికే మీ అడ్రస్ అడిగింది కూడా మా ఇల్లే మా చెల్లె పెళ్లి చూపులు బావాని ఇప్పుడే వరుస కలుపుతానవా మా అన్నకి మీ చెల్ల నచ్చాలే తర్వాత పెళ్లి చేసుకున్నాక అప్పుడు నీకు బావ అవుతాడు మా అన్న మా చెల్లెకేంది బంగారు బొమ్మ మీ అన్నిట్లో చూసుడుతోటే పెళ్లి చేసుకుంటా అంటాడు సరే ఇక పోదాం పారి ఇంటి మిల్లేది నేను దుకాణం పోయేస్తా మా అమ్మ తంస కొనుక్కు రమ్మన్నది ఇట్లా స్ట్రేట్ గా వర్రి మా ఇంటి ముంగట ఆటో ఉంటది అదే మా ఇల్లు సరే సరే బంగారు బొమ్మలు అడుగుతాం బొమ్మలు తమ్ముడు పా ఏంట్రా ఇది తమ్ముడు ఇదే అంటావా ఇల్లు ఏమో నాకైతే బాగా పోంపా అగో ఎవరు కనబడుతున్నారు కాదురా ఇదేనా అసలు ఇల్లు ఇదే అన్న ఎవరు లేరుగా మరి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో ఉన్నాం మీరేనా పెళ్లి చూపులకు వచ్చేది మేం కాదు మా వెనకాల ఇద్దరు వస్తారు పోయి రమ్మంటాం మేమే పెళ్లి చూపులకు వచ్చింది మేము పెళ్లి చూపులకు
దాకా వచ్చింది. నేను నీ జుట్టు చూసేసరికి అడవి నుంచి ఏ జంతువైనా తప్పిపోయి ఇటువంక వచ్చింది అనుకొని వేరేటోళ్ళు ఏమన్నా అనుకుంటాన్నా. ఛీ, నా బతుకు పాడుగాను. ఈ ఎంటికలు చేయబట్టి నన్ను ఎవరన్నొకలు ఏదన్నొకటన్నుడే. సరే సరే, ఏదో నా మనసులోంచి ఆ మాట వచ్చింది అన్న నన్ను ఏమనుకోకు. వచ్చి కూర్చోర్రి. సరే కూర్చోండి. అమ్మ వచ్చిర్రా కరెక్ట్ దొరకబట్టిగా ఇల్లు. దొరికింది. ఈ ప్యాలెస్ దొరకదా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈ ప్యాలెస్ దొరకదా? ఓకే ఓకే, చల్లా థమ్స్ అప్ పోసుకొత్తా. ఎండలో తిరిగి వచ్చారు కదా, పోసుకొత్తా. అరే తమ్ముడు, థమ్స్ అప్ తర్వాత రా, ముందు పెళ్లి కూతురు తొందర తీసుకురా మనూరి. ఆగన్నా, థమ్స్ అప్ తాగుదాం. ఎండలో మొత్తం తిరిగి వచ్చిన. అయ్యో నీ కకృతి పాడుగాను, ఈడికొచ్చి కూడా థమ్స్ అప్ ఎంత అయినా సరిపోదు. సరే థమ్స్ అప్ వస్తుంది, పెళ్లి కూతురు వస్తుంది. ఎందుకు రాతున్నదన్నా? సరే థమ్స్ అప్ పోసి పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మనూరి. థమ్స్ అప్ తెచ్చి పెడతలేవు కదా నువ్వు. మరి ఎండలు వచ్చినాం కదా, బాగా దూపైతాను. సరే తీసుకొస్తాను. పోయింది. నోట్లోకి పురుగులు పోతాయి. అరే రిష్మిక, లేరా తీసుకుపోయావు. పట్టుకో. కూల్ బేబీ కూల్. అయ్యా తమరిది ఏ ప్రాంతం అండి? తీసుకోనా సిగ్గుపడింది కాడికి చూసి నన్నే నీలో దాచి నీవు లేక నేను లేనని. అరే చిట్టి, అది నాకు ఇచ్చి ఇక్కడ కూర్చున్నాను. అరే అన్నా, ఇంకెంతసేపు చూస్తావురా? అమ్మాయి నచ్చిందా? అరే తమ్ముడు, అమ్మాయి మస్తు నచ్చిందిరా. నేను చేసుకుంటే ఈ అమ్మాయి తప్ప నేను అమ్మాయినే చేసుకుంటా. నాకు ఇదే అమ్మాయి కావాలి. నీ శకలాబు ఇప్పటికైనా బాగా నచ్చిందా మా చెల్లె? అనుకో బామర్ది, మీ చెల్ల మా అన్నకైతే మస్తు నచ్చింది. అమ్మా నచ్చిందట. మన చెల్లెని కూడా ఒక మాట అడుగుదాం, అబ్బాయి నచ్చిండో లేదో అని. అరే చిట్టి, నీకు అబ్బాయి నచ్చిండారా? అమ్మ నచ్చింది. అమ్మ నచ్చింది. అరే చెల్లె కూడా అబ్బాయి నచ్చిందట్రా. ఇక మాట్లాడుకున్నాడే మనం. మీ పాపకి మా అన్న నచ్చిందట్నా? మా అమ్మాయికి మీ అన్నయ్య బాగా నచ్చిండట. అరే అన్న నచ్చిందట. అరే ఇన్నరా నీడా? అమ్మాయితో ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడతా. ఏం మాట్లాడతావో మాట్లాడిగా. అన్నం తిన్నవా? అన్నం తినకుండా కడుపు గడ్డి తింటారా? తినిపీపా. అడుగుతా, నువ్వు కోపానికి రాగా మధ్యలో. నీకు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉందా? రీల్స్ చేయొచ్చా? నాకు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో ఉన్నది అకౌంట్. తమ్ముడు ఇక అడిగేదేం లేదు, అమ్మాయి నన్ను అడిగేసిన. తొందరలో ముహూర్తాలు పెట్టేసాయి. ఓకేరా అన్న. అత్తమ్మ ఇక ముహూర్తాలు పెట్టుడే. ఓకే, మేము కూడా మంచి రోజులు చూసుకొని ముహూర్తాలు పెట్టిస్తాం. బావా పెట్టి చూడే. నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెప్పవా? రష్మిక 143. నీకు రిక్వెస్ట్ పెడుతున్నా, యాక్సెప్ట్ చెయ్యి. ఇక పోదాం బా. ఫోన్ నెంబర్ చెప్పవా?
ఏ ఫోన్ నెంబర్ తర్వాత నువ్వు నడు. అరే ఆగుదాం తమ్ముడు కొంచెం కూర్చొని పోదాం. ఏ నడు పెళ్ళయ్యాకుంటావు కదా. అరే ఆగురా మాట మళ్ళీ ఎప్పుడు వస్తావురా నువ్వు నడు. నెంబర్ తీసుకుని వస్తారా మళ్ళీ అమ్మాయి దొరకదురా.